పీపుల్ డోంట్ నో అబౌట్ యూ. అది టోల్డ్ నేను చాలా ఉన్నాయి. డూ యూ వాచ్ కార్టూన్స్, దెన్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కార్టూన్? ఇప్పుడు చూడడానికి నాకు టైం లేదు, బట్ ఐ యూస్ టు వాచ్ టామ్ అండ్ జెర్రీ ఈజ్ మై ఫేవరెట్ కార్టూన్. ఇట్ ఈస్ లైక్ ఆల్ టైమ్ ఫేవరెట్. మీరు హ్యాండ్సమ్గా ఉండడానికి సీక్రెట్ హ్యాండ్సమ్గా ఉండడానికి సీక్రెట్ మీ చూపు. యూ హ్యావ్ దట్ లుక్. అంటే మీరు అంతా ప్రేమగా మమ్మల్ని చూస్తున్నారంటే, మీరు ఏదైనా ఎవరైనా విత్ లవ్ అండ్ సపోర్ట్ మీరు చూస్తే అందరూ హ్యాండ్సమే కనిపిస్తారు, బ్యూటిఫుల్గానే కనిపిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ క్యారెక్టర్స్ అని ఉంటాయి. అందరూ ఒక్కొక్క రకంగా బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమే కనిపిస్తారు. డూ యూ నో హౌ టు ప్రిపేర్ ఎ టీ అండ్ కాఫీ? డోంట్ నో. వై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చేంజ్డ్? ఓహో, సి దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ యూ పీపుల్. ఎందుకంటే దీన్ని కూడా అబ్జర్వ్ చేశారంటే, జస్ట్ ఇమాజిన్ స్టార్టింగ్లో వచ్చో ఆ టైటిల్స్, అంటే డైరెక్షన్ ఎవరు, డైరెక్టింగ్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, అది ప్రొడక్షన్ ఎవరిది అని వస్తుంది కదా, అది కూడా మీరు చదువుతారంటే యూ పీపుల్ ఆర్ గ్రేట్. ఎందుకంటే అంత పేషెన్స్ మీకుంది, అంత ఇంట్రెస్ట్ మీకుంది. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో అది చెప్తాను, ఎందుకంటే ప్రొడక్షన్ అనేది అది చేంజ్ అవుతూనే ఉంటాయి. అది డిపెండ్స్, అది ఛానల్కి అండ్ ప్రొడక్షన్కి ఏమైనా కాంట్రాక్ట్ లాగా ఉంటుంది. సో అలాంటి చేంజెస్ అవుతూనే ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ థింగ్ ఆర్ న్యూ సెన్స్ ఇన్ అ సీరియల్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ ఎ కామన్. ఫ్రీ టైంలో ఏం చేస్తారు? ఫ్రీ టైంలో వర్కౌట్ చేస్తాను. ఇట్స్ నాట్ లైక్ ఫ్రీ టైం. వర్కౌట్ చేస్తాను, లేకపోతే హార్స్ రైడింగ్ వెళ్తాను, డ్యాన్స్ క్లాస్ కూడా నేర్చుకుంటున్నాను. ఇంకా ఫ్రీ టైం అనేది కొంచెం సేపు ఫ్రెండ్స్తో ఉంటాను. అది వదిలేస్తే ఇంకేం చేయను నేను. రీడింగ్ బుక్స్ అలాంటిది ఏం లేదు నా దగ్గర. సో నాకు ఏమేమి నచ్చిందో అవన్నీ చేస్తుంటాను. వెరీ క్లోజెస్ట్ పర్సన్ ఇన్ గ్యామ్? మీకు తెలిసి ఉండొచ్చేమో, సాయి గారు. ఈజ్ వెరీ 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 క్లోజ్ టు మీ. ఈజ్ వెరీ జెన్యూన్ పర్సన్. ఐ హ్యావ్ టోల్డ్ దిస్ టు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టు ఎవ్రీ వన్. ఈజ్ వన్ adorable, loving, caring. He's a bundle of love, support, everything. So he's very close to me. First feeling when you heard about script? Script గురించి చెప్పాలంటే I was the one who was very excited. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ మామూలుగా లేదు. నేను ఇలా చెప్పారు నాకు ప్రొడక్షన్ వాళ్ళు, దిస్ ఇస్ ద థింగ్, ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మన సీరియల్ వచ్చేసి బెంగాలీ మొహర్ సీరియల్ది. ఇట్ ఈస్ అ రీమేక్ ఆఫ్ మొహర్ బెంగాలీ సీరియల్. సో అది రెఫరెన్స్ లాగా ఇచ్చారు నాకు, ఇలా ఉంది క్యారెక్టర్, ఇలా చేస్తారా ఏమి అని. సో అది నేను ఫాలో అప్ చేశా. 2 ఎపిసోడే చూసింది నేను స్టార్టింగ్లో. అప్పుడే నేను ఫిక్స్ అయిపోయా, ఈ క్యారెక్టర్ ఆయన అక్కడ ఎలా చేశారో దానికింత ఎక్స్ట్రా నేను ఇవ్వాలనుకున్నా. ఎందుకంటే ఇక్కడ లొకాలిటీకి, మన సౌత్ ఇండియన్ ఆడియన్స్కి కావాల్సిన క్యారెక్టర్ ఎలా ఉండాలి, వాళ్ళకి ఏం నచ్చిందో అని నేను అప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోయా. సో ఐ వాజ్ సో హ్యాపీయెస్ట్. ఐ వాజ్ ద వన్ హూ ఈజ్ వెరీ 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 ఎక్సైటెడ్ యాక్చువల్లీ. యా. Do you have interest to do any production, particular role or challenging role? Very much. Challenging role, particular role అనేది ఏం లేదు. ఛాలెంజింగ్ రోల్ చేయడానికి చాలా ఇష్టం. అంటే కొంచెం యాక్షన్, రగడ్నెస్ ఉన్న క్యారెక్టర్ చేయడానికి నాకు చాలా ఇష్టం. అంటే నేను ఒక ఇమ్మెచ్యూర్డ్ క్యారెక్టర్ కూడా చేశాను. అలాగే అన్ని క్యారెక్టర్ కూడా చేయాలని అందరికీ ఉంటాయి. అలాగే నాకు చాలా ఇష్టం ఎట్లా అంటే ఒక మాస్ క్యారెక్టర్ చేయడానికి నాకు చాలా ఇష్టం. కాస్ట్యూమ్స్ మీ ఓనా, ప్రొడక్షన్ వాడయా? ఇది కూడా అడుగుతారా? ఓకే. ప్రొడక్షన్ వాళ్ళకి కష్టం అవుతుందని నేనే, మీరు ఎందుకు ఇబ్బంది అని నేనే చూసుకుంటున్నాను కాస్ట్యూమ్స్ని. అంటే వాళ్ళు ఇచ్చినట్టు నేను వేసుకోవాలంటే నాకు కష్టం. సో అందుకే ఐ ప్లాన్ ఎవ్రీథింగ్,
I want everything like how I want, so I plan for it. So costume nade, it is all mine. Do you face any financial crisis in this industry or in the real life? Definitely. డబ్బులు అనేది, మనీ అనేది అందరికీ కావాల్సిందంటే మోస్ట్ ఇంపార్టెంట్. అది విమెస్సే డబ్బులు అనేది అంత, మనీ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్ అంటారు. అలా అనడానికి అవునా అంటాను నేను, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నాకు కూడా ఉన్నాయి, అందరికీ ఉంటాయి. సో మెనీ పీపుల్ విల్ బీ హ్యావింగ్ అ ప్రాబ్లమ్ విత్ ఫైనాన్షియల్ అండ్ ఎవ్రీ స్టఫ్. ఇట్ ఈస్ ద మెయిన్. ఇప్పుడు నేను ఏమైనా చేయాలంటే కూడా నాకు డబ్బులు ఉండాలి కదా. సో టు ప్రూవ్ మై సెల్ఫ్ ఆల్సో ఐ నీడ్ సమ్ మనీ, బట్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ దట్ ఐ కెన్ సే. Inspiration to become an actor, I told you. Name your bestie with whom you share everything. Besties unnaru, Manjesh, Babu, Pawan, Nishant. సో అంటే చాలా ఫ్రెండ్స్ నాకు. దీనిలో కొంచెం చాలా క్లోజ్ అంటే వీళ్ళు. ఐ మీన్ ఏమైనా ఏమడిగారు, ఒక నిమిషం. షేర్ ఎవ్రీథింగ్ కదా, షేర్ చేస్తాను, కొంచెం నేను సీక్రెట్. బెస్ట్ గ్యామ్ ఎక్స్పీరియన్స్, గ్యామ్లో ఒక్కొక్క రోజు కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్. థింగ్స్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ కోస్టార్స్. కోస్టార్స్తో నేర్చుకోవడానికి చాలా ఉంటాయి, అంటే అన్నీ ఉంటాయి. మంచిది కూడా ఉంటాయి, నచ్చలేదిన విషయం కూడా ఉంటాయి. బికాజ్ ఎవ్రీ యాక్టర్స్ వోంట్ బీ హ్యావింగ్ ఎ సేమ్ కైండ్ మెంటాలిటీ, దే వోంట్ బీ హ్యావింగ్ అ సేమ్ మైండెడ్. నో, ఐ మీన్ ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. సో అలాగే కొన్ని మందిలో బెస్ట్ థింగ్ నేర్చుకోవాలి, కొన్ని మందిలో వర్స్ట్ థింగ్ కూడా నేర్చుకోవాలి అంటే ఇఫ్ ఐ బికమ్ లైక్ దట్ వాట్ విల్ హ్యాపన్ అన్నది. సో నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. విచ్ ఐ లెర్న్ అని అడిగితే ఐ ఆల్వేస్ టేక్ పాజిటివ్ ఫ్రమ్ పీపుల్. ఐ ఓన్లీ గ్రాబ్ పాజిటివ్ థింగ్స్. సో చాలా ఉన్నాయి. డైలీ రొటీన్ ఆఫ్ యూ వెన్ యూ హోమ్. ఇంట్లో ఉంటేనా, మార్నింగ్ లేస్తా, జిమ్కి వెళ్తా, వస్తాను, బ్రేక్ఫాస్ట్ అని ఫస్ట్ వచ్చిన తర్వాత గట్టిగా అరుస్తాను, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా అని. త్వరగా తినేసి ఒక నా అల్లుడు దగ్గర, అల్లుడు అంటే మా అక్కది అబ్బాయి, ఈజ్ 1 year 3 months, 1 year 3 months old, very cute fellow. I will be playing with him, I will be spending time with him. Then I will continue with my diet and కొంచెం అది ఇది చేస్తూనే ఉంటాను. ఈవినింగ్ కూడా ఫ్రెండ్స్తో వర్కౌట్, డాన్స్. ఐ విల్ గివింగ్ టైమ్ టు మై సెల్ఫ్ మోర్. ఓకే, ఐ మీన్ ద 37th క్వశ్చన్ నౌ. త్వరగా అయిపోతుంది. రోల్ ఆఫ్ యువర్ జిమ్ ఇన్ యువర్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఎవరో చాలా ఇక్కడ కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఐ మే నాట్ ఆన్సరింగ్ యూ ఇండివిజువలీ, బట్ ఓకే. వెన్ ఈజ్ యువర్ బర్త్డే? November 8th. ఓకే, ఇది ఆన్సర్ చేసిన తర్వాత మీకు అందరికీ ఆన్సర్ చేస్తా. మెమొరబుల్ మూమెంట్ విత్ ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి. ఎనీ స్పెషల్ థింగ్ దట్ యూ డూ ఆన్ ఎవ్రీ బర్త్డే? అలాగేం లేదు. ఐ డోంట్ వాంట్ టు సే దట్, బట్ నాకు కొంచెం ఇలా చేయాలి అనుకున్నాను. అంటే ఐ విల్ బి గోయింగ్ టు ఆర్ఫనేజెస్ అండ్ there is one what is that, it is like అంటే పీపుల్ ఫర్ అనిమల్ అనేది ఉంది, అక్కడ కూడా వెళ్తుంటాను. సో నాకు స్పెషల్ అనిపినప్పుడు నేను అవన్నీ చేస్తాను. ఐ మీన్ వెన్ ఐ కెన్ రియలీ డూ దట్. ఫస్ట్ పేమెంట్ దట్ యూ రిసీవ్డ్, ఇఫ్ యూ ఆస్క్ మీ,
మీరందరూ చచ్చిపోతారు. ఇట్ ఈస్ వెరీ లెస్, వెరీ 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 లెస్, బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. చెప్తే ఆ థ్రిల్ పోతుంది, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే. ఇట్ ఈస్ వెరీ లీస్ట్ పేమెంట్. దట్ వాజ్ మై ఫస్ట్ పేమెంట్. చాలా మెమోరీస్ ఉన్నాయి దానిలో కూడా, బికాజ్ నాకు దొరికిన చిన్న పేమెంట్లో అది కూడా నేను దాని ముందే ప్రిపేర్ అయిపోయా. ఇది ఇలా ఖర్చు చేయాలి, ఇన్ దట్ ఐ హ్యావ్ టు గిఫ్ట్ సంథింగ్ టు మై మామ్, ఇన్ దట్ ಐ ಹ್ಯಾವ್ ಟು ಏನೋ ದೇವ್ರ ಹುಂಡಿ ಕೂಡ ಹಾಕಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ಏನೋ ಮಾಡಿದ್ದೀನಿ. ಎನಿ ಮೆಮೊರೇಬಲ್ ವಿತ್ ವಾಣಿಶ್ರೀ గారు, ఎనీ మెమోరబుల్ మూమెంట్ విత్ వాణిశ్రీ గారు. వాణిశ్రీ గారు నేను ఒక్కసారి కలిసాను అంతేగాని నేను వచ్చాక ప్రేమ్ నగర్ సీరియల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఐ మీన్ వాళ్ళ రోల్ అయిపోయింది. సో ఐ జస్ట్ మెట్ హర్. ఇట్ వాజ్ అ నైస్ టైం. యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ గ్యామ్ అదర్ దెన్ రిషి? రెండు ఉన్నాయి. ఒకటి సాయి గారిది, మై ఫాదర్ క్యారెక్టర్ది. ఇంకొకటి నా మదర్ క్యారెక్టర్ది కూడా నాకు చాలా ఇష్టం. దానికి నా ఎక్కువ నా క్యారెక్టర్ ఇష్టం. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సాయి గారు అండ్ జ్యోతి గారు, ఐ హ్యావ్ టోల్డ్. ఇద్దరు వెరీ 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 స్పెషల్ టు మీ, వెరీ స్వీట్ పీపుల్. ఇట్ ఈస్ లైక్ ఐ విల్ బి ఆల్వేస్ ప్లేయింగ్ విత్ దెమ్. అల్లరి చేస్తుంటాను. నైస్ నైస్. ఎందుకంటే ఎవరికి ఎలాగైనా ఈగో లేదు, ఎవరికి ఆ స్టార్డమ్ లేదు, ఎవరికి ఆ యాటిట్యూడ్ లేదు, ఐ మీన్ బ్యాడ్ యాటిట్యూడ్ లేదు. సో వీఆర్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ, టు బి వెరీ ఫ్రాంక్. అలాగే అది ఇది కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వీ ఆల్సో ఫైట్, వీ ఆల్సో వీ డోంట్ టాక్ సమ్ టైమ్స్. ఇట్ విల్ బి కీప్ గోయింగ్ ఆన్, బట్ వీఆర్ ఆల్ హ్యాపీ. ఎక్స్పీరియన్స్ ఆన్ ఫస్ట్ డే షూట్ ఆఫ్ గ్యామ్. ఫస్ట్ డే షూట్ వచ్చేసి ఇట్ వాజ్ వెరీ మెమోరబుల్. రాజేంద్ర గారు వచ్చేసి డైరెక్టర్ చేయడానికి వచ్చారు. సో ఇట్ వాజ్ వెరీ 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 మెమోరబుల్ టు మీ. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ వెన్ యూ ఫేస్ కెమెరా? కెమెరా చూసినప్పుడు నాకేమనిపిస్తుందా అంటే, ఎలా కనిపిస్తున్నాను నేను స్క్రీన్లో, ఎలా కనిపిస్తున్నాను ఆ క్యూరియాసిటీ ఉంటాయి. సో నేను త్వరగానే ఏం చేస్తానంటే, అసిస్టెంట్ కెమెరామెన్ ఉంటారు కదా, వాళ్ళని ఫస్ట్ చెప్తాను, చూపించరా ఒకసారి మానిటర్ నా చోటుకి చూపించు, జరుపు అంటాను. ఎందుకంటే ఐ రియలీ వాంట్ టు నో హౌ ఐ లుక్. షార్ట్కి వచ్చాక నేను ఎలా కనిపిస్తాను నేను చూడడానికి మానిటర్ చూడాలి. బట్ యునో డైరెక్టర్స్ మానిటర్ చూడడానికి పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రూల్ అది. సో వీ షుడ్ నాట్ సీ మానిటర్. సో బట్ ఐ డూ దట్. ఎనీ రీజన్ బిహైండ్ యువర్ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ ముఖేష్ గౌడ? వాట్ ఈస్ ద రీజన్? ఇట్ ఈస్ జస్ట్ దట్ మై నేమ్ ఈస్ ముఖేష్ గౌడ. ఎనీ స్పెషల్ మూమెంట్ విత్ గ్యామ్ విలన్స్? అలాగేం లేదు, చాలా కష్టం వాళ్ళని కలవడానికి. బట్ స్టిల్ ఇట్ ఈస్ ద బెస్ట్ టైం విత్ ఎవ్రీవన్. మెసేజ్ టు యువర్ ఫ్యామ్ అదర్ దెన్ థ్యాంక్స్? ఓకే, ఐఎమ్ ఇన్ ద లాస్ట్ క్వశ్చన్ నౌ. అది చాలా ఇంట్రెస్టింగ్గా అంటే వెరైటీగా అడిగారు. థ్యాంక్స్ అనకుండా ఏమైనా మెసేజ్ చెప్పాలి అన్నారు. మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్పవచ్చు? థ్యాంక్స్ ఒకటే అడగవచ్చు. ఎందుకంటే మీరు చూపించిన ఈ ప్రేమకి, సపోర్ట్కి థ్యాంక్సే. అండ్ దానికి ఏమైనా రివర్సబుల్ ఆగి, ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్గా లేకుండా అంటే దానికి సరిపోనట్టు మేము ఇవ్వాలంటే దట్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్, దట్ థ్యాంక్ యూ ఓన్లీ.